మేము ఆయిల్స్ మాత్రం రిఫైన్డ్ ఒక 20% యూస్ చేస్తాం. మిగతా 80% కూడా కుకింగ్ అంతా కూడా గానుగ నూనె యూస్ చేస్తాం. ఒకటి నువ్వులు అండ్ పల్లీలు. డీప్ ఫ్రైస్ చేసినప్పుడు గానుగ నూనె కానీ పల్లీల నూనె కానీ హై ఫ్లేమ్ మీద వేడి చేయకూడదనమాట. అందుకోసం రిఫైన్డ్ ఆప్షన్. ఇంకా కుకింగ్ కోసం పల్లీల ఆయిల్ ఒకటి సెపరేట్గా అండ్ నువ్వులు సెపరేట్గా మనం ప్రాసెస్ చేయించేద్దాం. ఇది మనం ఇంటి దగ్గర మొత్తం క్లీన్ చేసి తెచ్చింది 29.1 kg వచ్చింది. సో ఆల్మోస్ట్ 30 kgs అరౌండ్గా. సో ఎంత ఆయిల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనేది నేను ఈ వీడియో ఫుల్గా చూడండి, చూపిస్తాను. కాంటాక్ట్ నెంబర్కి ఎంక్వైరీ చేయండి, కాంటాక్ట్ చేయండి. వాట్సాప్లో మీరు డీటెయిల్స్ తీసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. నల్ల నువ్వులు అనేవి దొరుకుతాయి, కానీ అది ఆయిల్ తక్కువ వస్తుందంట కంపారిటివ్లీ నల్ల నువ్వులు. సో నల్ల నువ్వుల్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ప్యూర్ వైట్ సెసమే సీడ్స్ అయితే తీసుకురావట్లేదు. అంటే బ్లాక్వి వైట్వి 2 టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ స్టోర్స్లో ఉన్నవి కూడా బ్లాక్ సిసమే, బట్ మిల్లో ప్రాసెస్ చేసి పొట్టు అంతా తీసినవన్నమాట. సో ఇప్పుడు ఇది కోకోనట్ మిల్ కూడా అవైలబుల్ ఉంది. మనం కోకోనట్ ఇంటి దగ్గర ఎండబెట్టాము కదా, అవి కూడా తీసుకొచ్చాము. మనకి అది వెయిట్ చూపిస్తాను ఎంత వచ్చింది అండ్ ఆయిల్ కూడా ఎంత వచ్చింది. సో ఆయిల్ చేసిన తర్వాత ఇలా చెక్కలా వచ్చేస్తుంది అనమాట పల్చగా. ఇది వచ్చేసి గానుగ, అంటే చెక్క గానుగ. ఇంకొకటి పక్కన ఉన్నది నార్మల్ స్టీల్గా మిషనరీ. సో ఈ చెక్క గానుగ ఏంటంటే 15 kgs ఒక్క టైం వేయడానికి వస్తుంది. అంటే 15 kgs ఉండాలి మినిమం. సో మనం తీసుకొచ్చిన 13 కాబట్టి 2 బ్యాచెస్ కింద వేస్తున్నారు. సో ఫస్ట్ ఒక 8 kgs ఉండొచ్చేమో ఈ గిన్నె నుండా వేస్తున్నారు. మిషనరీ ఒక 2 minutes ప్రాసెస్ అయిన తర్వాత మిగతా 7 kgs వరకు వేస్తాము. సో టోటల్ 15 kgs యాజ్ ఏ బ్యాచ్. సో 15 kgs ఆయిల్ అంతా వచ్చేసిన తర్వాత మిగతా 15, ఎందుకంటే మనం 30. సో ఇక్కడ ఖచ్చితంగా నువ్వుల నూనెలో బెల్లం వేస్తారండి. ఎందుకంటే నువ్వులు చాలా అంటుకోకుండా పొడి పొడిగా ఉంటే మనం చాలా డ్రై చేస్తాం కాబట్టి. సో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్లో బెల్లం అనేది ఎటువంటి ప్లస్ యాడ్ ఆన్ కాదు, బట్ ప్రాసెస్ చేయడానికి మాత్రం బెల్లం వేస్తారు. అలా అని చెప్పి ఆయిల్ కూడా స్వీట్నెస్ రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి 15 kgs వేసాం కదా, ఇందులో 1.5 kg బెల్లం వేయాలి. సేమ్ 1.5 లీటర్ వాటర్ కూడా ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో వాటర్ ఇంక్లూడ్ చేయకపోయినా ఎక్స్ట్రాక్షన్ కష్టం అవుతుంది, అంటే తక్కువ ఆయిల్ వస్తుంది. అట్ ద సేమ్ టైం బెల్లం ఇంక్లూడ్ చేయకపోతే మిషన్ ఫ్రీగా మూవ్ ఆన్ అవ్వదు. సో అందుకని బెల్లం అండ్ వాటర్ కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తారంట. సో ఇక్కడ మనకి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చూసారా కనిపిస్తుంది, కొంచెం కొంచెం కింద వస్తుంది. మీన్వైల్ అది ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది 15 kgsకి. ఇన్ బిట్వీన్ మీకైతే స్టోర్లో ఇంకేం అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాను. మనకి అన్ని మసాలా సంబంధించిన ఐటమ్స్ అయితే ఉంటాయి. మసాలా కారంలో ఇంక్లూడ్ చేస్తారు. జనరల్లీ 1 kg కారం అడిగినప్పుడు మిర్చి 1 kgకి ఇక్కడ ఉన్న అన్ని మసాలా సంబంధించినవి క్వాంటిటీస్ మెజర్ చేసి వేస్తారనమాట. స్పెషాలిటీ ఏంటి అంటే కొంచెం కరివేపాకు కూడా ఇంక్లూడ్ చేస్తారు మన షాప్లో. అండ్ ఇంకొకటి మనకి అన్ని ఆయిల్స్, మసాలా, కారం, కొరియాండర్ పౌడర్ అండ్ ఆవాల పొడి అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. జీలకర్ర పౌడర్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఇవి స్మాల్ ప్యాక్స్, అప్ టు 1 kg ప్యాక్స్ వరకు అవైలబుల్ ఉంటాయి. ఎంతైనా డెలివరీ కూడా చేస్తారు. సో మీకు ఎవరికైనా కావాలి అంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి. అండ్ అన్ని ఆయిల్స్ కూడా వితౌట్ అసలు ఏమీ మిక్స్ చేసి కల్తీ అనేది ఉండదు. అండ్ మీకు నువ్వులు చూపిస్తాను. ఇవి నేను చెప్పాను కదా, ఇవి కూడా బ్లాక్ సెసమే సీడ్సే, కానీ వీటిని మిషన్ వాష్కి వెళ్ళి వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం మాన్యువల్ వాష్కి చాలా ఎఫర్ట్స్ కావాలి. ఎవరింటిలో వాళ్ళకి కుదిరినప్పుడు డైరెక్ట్గా మనకి మిషన్ వాష్ చేసిన నువ్వులు కూడా దొరుకుతాయి. సో సేమ్ థింగ్, రెండు ఒకటి. సో ఇది కూడా అంతే, ఆల్మోస్ట్ దగ్గరగా అంతే ఆయిల్ వచ్చేస్తుంది మనం ఇంట్లో బ్లాక్ మనం కొని ప్రాసెస్ చేసుకున్న. అండ్ ఇవి అండ్ పల్లీలు కూడా చూసారా, చాలా మంచి క్వాలిటీ అండి. సో ఆయిల్కే కదా అని చెప్పి సెకండ్ క్వాలిటీస్ అయితే తెప్పించరు. మంచి క్వాలిటీ, మంచిగా డ్రై అయిపోయిన పల్లీలు అనమాట. సో నేను అంటే నేను ఇంట్లోకి ఎప్పుడు కూడా చెప్పాను కదా 80% నువ్వుల నూనె యూస్ చేస్తాము అండ్ పల్లి ఆయిల్ కూడా. సో నేను కూడా పల్లీలు ఆడిపిస్తాను ఇక్కడే తీసుకొని. అండ్ ఈ పౌడర్ ఏంటి అంటే ఇది కొరియాండర్ కదా. సో దానికంటే ముందు చూపించిన ప్యాక్స్ ఏంటి అంటే మనకి నువ్వులు ఆడిన తర్వాత తెలగపిండి వస్తుంది కదా. సో మనం వడియాలు పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా యానిమల్స్ ఉన్న వాళ్ళకైతే
యానిమల్స్కి, మనకి ఆవులు గేదెలు ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఫీడ్ చేయొచ్చు వాటికి. అలానే మనం కొంచెం కర్రీ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి ఎండు మిరప. సో బేసిక్గా ఇవి కారానికి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ వెల్లుల్లి కూడా ఇంక్లూడ్ చేస్తారనమాట కారంలో. సో వెల్లుల్లి కూడా మనకి డ్రై అయిపోయి మంచిగా ఉంటాయి. ఇవన్నీ ఆయిల్స్. అండ్ మనకి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందని చెప్పాను కదా. ఇది సెకండ్ బ్యాచ్ వేసిన తర్వాత నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ అనమాట. సో మనకి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. అండ్ కంపల్సరీ వీలైనంత వరకు ట్రస్టెడ్ నోన్ స్టోర్స్లో అయినా మీరు పర్చేస్ చేసుకోండి. ఆర్ మీకు ఓన్గా దగ్గరుండి ఆడిపించాలి అనుకుంటే ప్రాసెసింగ్ యూనిట్స్కి వచ్చైనా ఆడిపించుకోండి. బట్ మనకి తెలియని ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అంటే తక్కువకి వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 180 to 200 చేశారు కేజీ. బట్ ఇంతకుముందు 105కి వచ్చేది. బట్ అప్పుడు కూడా 1 కిలో సన్ఫ్లవర్ సీడ్స్ కాస్ట్ చూడండి. సో ఏదైనా కూడా 1 కిలోకి 1 కిలో ఆయిల్ రాదు. సో ఇప్పుడు మీరు చూస్తే నేను నువ్వులు ఎంత 30 కిలోస్ వేసాను, మనకి ఫైనల్గా ఎన్ని కిలోస్ వస్తుంది? సో మీరు చూసేయండి, లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది కోకోనట్ తీసుకొచ్చామన్నాను కదా. ఇది కూడా 2.5 or 2.3 అనుకుంటా, అప్రాక్సిమేట్లీ 2+ ఉంది. సో దీన్ని కూడా నేను ప్రాసెసింగ్కి ఇచ్చాను, మిల్లు ప్రాసెస్ చేస్తుంది. సో నేను ఎంత ఆయిల్ వచ్చింది చెప్తాను. సో ఏదైనా కానీ మనం దగ్గరుండి కొన్ని ఐటమ్స్ అన్నీ తీసుకొని దగ్గరుండి ఆడిపించుకోవాలి. ఆర్ ఆల్రెడీ గానుగా ప్రాసెసింగ్ యూనిట్స్ నుంచి కూడా ఆర్డర్ పెట్టుకోండి. కానీ ప్రాసెసింగ్ అంటే రిఫైన్డ్ ప్రాసెస్ అయిన ఆయిల్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ అని అందరూ చెప్తున్నారు. కాబట్టి అంటే మా స్టోర్ నుంచే మీరు తీసుకోండి అని అయితే నేను చెప్పట్లేదు. కానీ ఏ స్టోర్ అయినా సరే క్వాలిటీ చూడండి. సో ఫస్ట్ టైం ఏ స్టోర్ అయినా మనకు క్వాలిటీ తెలియదు. ఒక్కసారి యూస్ చేయండి, క్వాలిటీ బాగుంది, ట్రస్టెడ్ అని అనిపిస్తుంది అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ ఇట్ నెక్స్ట్ టైం. ఎందుకంటే రెగ్యులర్గా కన్సంప్షన్ ఉండేది మనకి ఇంట్లో కారం అండ్ ఆయిల్. ఇవి ది బెస్ట్, లేకపోతే హెల్త్ ఆటోమేటిక్గా డ్రైన్ అవుట్ అవుతుంది అనమాట. సో ఇది మనకి కోకోనట్ అనమాట. కోకోనట్ ఎక్స్ట్రాక్షన్ ఇలా వస్తుంది. సో ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత కోకోనట్ ఇలా వస్తుంది కదా. సో నువ్వులైనా కోకోనట్ అయినా చాలా క్లియర్గా నీట్గా ఉండాలి అంటే మనం ఫిల్టరింగ్ చేయించుకోవాలి. సో లేదు ఒక 2 days అలా ఎలా ఉన్నది అలానే వదిలేస్తాము, ఏమైనా క్యాన్లో కానీ బాటిల్స్లో కానీ ఉంచేస్తే 2 daysకి ఈ మడ్డిలో ఉన్నదంతా అడుక్కి వెళ్ళిపోతుంది, పైన ఆయిల్ నీట్గా తీరిపోతుంది అనమాట. సో అలా కూడా ప్రాబ్లం లేదు. బట్ ఎనీవే ఫిల్టరేషన్ కూడా చేసి మనం తీసుకోవచ్చు. మనం ఆయిల్ అంటే డైరెక్ట్గా వచ్చి కస్టమర్స్ ఆడిపించుకున్నది అయితే కస్టమర్స్ చాయిస్. బట్ మనం బయటకు ఎక్స్పోర్ట్ చేసేది, సేల్ చేసేది మొత్తం ఫిల్టరింగ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఫిల్టరింగ్ చేస్తే చాలా క్లియర్గా నీట్గా ఉంటుంది, బట్ వితౌట్ ఎనీ కెమికల్స్. ఫిల్టరింగ్ మిషన్స్ కూడా లోపల ఉన్నాయి. ఇది కోకోనట్ అనమాట. సో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. ఆయిల్ చూడడానికి అయితే కొంచెం మరీ ప్యూర్ వైట్ ఇన్ కలర్లో ఉండదు. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ ఆఫ్ 15 kgs ఆల్రెడీ ఒక 15 kgs ప్రాసెస్ అయిపోయింది కదా. ఇది సెకండ్ 15 kgs, మనం 30 kgs తీసుకొచ్చాం కాబట్టి సేమ్ ప్రాసెస్. 1 kilo 1.5 kilo జాగ్రీ వేయాలి, 1.5 liter వాటర్ మిక్స్ చేయాలి. అండ్ ఫైనల్గా మనకి ఎంత ఆయిల్ వచ్చింది అనేది ఇదంతా ప్రాసెస్ అయిపోయింది. పక్కన తెలగపిండి కూడా వచ్చేసింది. మనం చాలా మంచిగా వాష్ చేసి పట్టుకెళ్ళే నువ్వులు కాబట్టి పిండిని మనం ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఆర్ షాప్లో వదిలేసినా కూడా మనకి కిలో 10 rupees చెప్పిన మనకి మనీ కూడా ఇచ్చేస్తారు అనమాట. అంటే మిషనరీ కాస్ట్లో మనకి తగ్గించుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఎంత ఆయిల్స్ వచ్చింది అనేది మనం వెయిట్ చూసేద్దాం. సో చూసారా 14.8 ఎగ్జాక్ట్గా మనం ఎంత వేసాము, 29 చేంజ్ వేసాము, హాఫ్ వచ్చేస్తుంది. హాఫ్ వరకు మనకు ఆయిల్ వస్తుంది. రిఫైన్డ్ ఆయిల్స్ గురించి చాలానే వింటున్నాము. సో లైక్ హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ అని. ఎందుకంటే అది ఎవ్రీడే కన్సంప్షన్ మనం. సో రెగ్యులర్గా బయటకు వెళ్ళి ఫిజికల్గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా డైలీ, వాళ్ళకి కొంచెం తక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఖర్చు చేస్తారు, రోజు శ్రమించి ఖర్చు అయిపోతుంది వాళ్ళ లోపల ఉన్న ఫ్యాట్. కూర్చొని జాబ్ చేసే వాళ్ళు మాత్రం ఆయిల్ మీద ద ఫస్ట్ ఫోకస్ ఉండాలి. ఖచ్చితంగా మీరు గానుగలో ఆడిపించుకోండి ఆర్ ఆర్డర్ చేసుకోండి. మా స్టోర్ అనే కాదు, మీకు అవైలబుల్ ఉండి ట్రస్టెడ్ ఉన్న ఎక్కడి నుంచైనా కానీ మంచి ఆయిల్స్ యూస్ చేయడం వల్ల హెల్త్ని చాలా వరకు కాపాడుకోవచ్చు. మీకు వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఏమైనా ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ని యూస్ చేయండి.